Hi everyone, I hope you all watched the previous videos, right? సో ఈ క్లాస్లో మనం ఫాజనర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫాజనర్స్. ఓకే, ఫాజనర్స్ అనే నేమ్ కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు, బట్ ఇన్ జనరల్ మనం యూజ్ చేసేది దేనికి అంటే జాయినింగ్ పర్పస్కి యూజ్ చేస్తాం. స్క్రూస్, నట్ అండ్ బోల్ట్స్ ఉంటాయి చూసారా, దాన్ని ఫాజనర్స్ అంటారు. ఓకే, సో ఈ ఇమేజెస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, రైట్? ఓకే, సో వాషర్స్, బుషెస్, నట్స్, రైట్? సో ఇవన్నీ ఇంకా రివెట్స్, నట్ అండ్ బోల్ట్, స్క్రూస్ ఇవన్నీ ఫ్యాజనర్స్ కింద వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి ఉంది, a hardware device that mechanically joins or affixes two or more objects together. అదే కదా ఇక్కడ చేస్తుంది. సో స్క్రూ ఉందంటే సపోజ్ మన టూ వుడ్ బ్లాక్స్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో దాన్ని స్క్రూ చేస్తాం, రైట్? సో ఇట్ జాయిన్స్ ద టూ ఆబ్జెక్ట్స్, రైట్? సో అలానే మనకి రివెట్స్, నట్ అండ్ బోల్ట్స్ ఇవన్నీ జాయినింగ్ పర్పస్గా కదా యూజ్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది fasteners. So generally fasteners are used to create non-permanent joints. ఓకే, పెర్మనెంట్ అంటే ఇప్పుడు వెల్డింగ్ ఉంది, వెల్డింగ్ ని పెర్మనెంట్ అని అంటాం. ఓకే, మనం దాన్ని డిస్ట్రాయ్ చేసి మనం బాండింగ్ ని అంటే టూ పీసెస్ ని సెపరేట్ చేయాలి తప్ప మనం నార్మల్ గా చేయలేం. బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ స్క్రూ కానీ నట్ కానీ రిమూవ్ చేస్తే ఆ జాయింట్ అనేది డిస్మాంటిల్ అయిపోతుంది. సో దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ నాన్ పర్మనెంట్ జాయింట్ అన్నమాట. ఓకే, సో that is joints that can be removed or dismantled without damaging the joining components. ఓకే, సో వెల్డింగ్ ప్లాంట్ దగ్గర అయితే మనకి కటింగ్ చేయడం కానీ లేదా బ్రేక్ చేయడం కానీ చేసి టూ జాయింట్స్ ని మనం రిమూవ్ చేస్తాం. ఇక్కడేంటి జస్ట్ ఆ స్క్రూని కానీ నట్ బోల్ట్ని కానీ రిమూవ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, బోల్ట్స్ ఏంటంటే సాధారణంగా ఇవి nuts తో కలిపి జాయినింగ్ కి యూజ్ చేస్తాం. అదే స్క్రూ అయితే నేరుగా సో ఆబ్జెక్ట్స్ లోపలికి ఇన్సర్ట్ చేసి బిగిస్తాం అన్నమాట, రైట్? సో సపోజ్ వాషర్స్ అనుకోండి, వాషర్స్ దేనికి యూజ్ చేస్తామని మీకు డౌట్ రావచ్చు. బట్ అక్కడ ఏంటంటే వాషర్స్ వల్ల యూజ్ ఏంటంటే సో మన ప్రెజర్ అనేది అప్లై చేస్తాం కదా. సో ఇది ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ బోల్ట్ హెడ్ ఉంటుంది కదా. ఓకే, సో దాని దగ్గర మనకి వాషర్స్ అనేది ముందు ఇన్సర్ట్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే ఈ అప్లై చేసిన ప్రెజర్ అంటే ట్విస్ట్ చేస్తాం కదా, సో ఆబ్జెక్ట్స్ మధ్య ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది, రైట్? సో అలా డెవలప్ అవుతున్నప్పుడు ఈ ప్రెషర్ ని యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది వాషర్స్. ఓకే, సో దట్టు ఇవి బోల్ట్స్ అనేవి లూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ వాషర్స్ అనేవి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో వైబ్రేషన్స్ అలాంటివి కాజ్ అయ్యేటప్పుడు సో ఈజీగా ఆ బోల్ట్ హెడ్స్ అనేవి రొటేట్ అయిపోతాయి. సో అలాంటి కేసెస్ లో మనకి టైట్ గా పట్టుకొని ఉంచడానికి ఈ వాషర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, నెయిల్స్. నెయిల్స్ అంటే మేకులు అంటారు కదా, సో అవన్నమాట నెయిల్స్. రివెట్స్ గురించి తెలిసిందే అందరికి. ఓకే, ప్రీవియస్ కూడా మనం డిస్కస్ చేస్తాం క్లాసెస్ లో. సో ఈ ఫ్యాజనర్స్ అనేవి ఏ ఇండస్ట్రీలో అయినా యూజ్ చేస్తాం. ఓకే, మెడికల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాట్ ఎవర్ ఏ కేసెస్ లో అయినా ఈ ఫ్యాజనర్స్ అనేవి యూజ్ చేస్తూనే ఉంటాం మనం. ఓకే, సో temporary fastening. Temporary fasteners are designed to join two or more objects temporarily and can be removed and reused easily. Okay. Example of temporary fasteners are bolts and nuts, screws, okay, which are commonly used in number of industries and products as they allow the parts to reassemble whenever required. Okay. అంటే సపోజ్ మన టెంపరీ జాయింట్స్ అంటే మనం ఏసీపీ షీట్స్ క్లాడింగ్ చూస్తున్నాం కదా. ఇప్పుడు ప్రతిదానికి ఇళ్లలో కూడా ఏసీపీ షీట్స్ క్లాడింగ్ అనేది రిపీటెడ్ యూజ్ చేస్తున్నారు రెగ్యులర్, రైట్? సో జస్ట్ లైక్ మాల్స్ లో ఎలా యూజ్ చేస్తారో అలానే యూజ్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు ఏంటి, అవి రిమూవ్ చేయాలంటే కొంతమంది గ్లూ అప్లై చేస్తారు, లేదా కొంతమంది స్క్రూస్ ని యూజ్ చేసి టెంపరీగా జాయిన్ చేస్తారు. ఒకవేళ అది ఫేడ్ అవుట్ అయినా లేకపోతే డ్యామేజ్ అయినా దాన్ని రీప్లేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట, రైట్? సో మీరు ఇప్పుడు పెట్రోల్ బంక్స్ లో అబ్జర్వ్ చేస్తే అంటే ఏషిప్ షీటింగ్ అంటే మీకు ఐడియా లేకపోతే పెట్రోల్ బంక్స్ లో నయ్యారా ఇలాంటివన్నీ పైన లోగోస్ ఉంటాయి చూసారా, కెనోపీకి. కెనోపీ అంటే పైన రూఫ్ కి. ఓకే, సో వాటికి డెకరేటివ్ ఐటమ్స్ గా ఈ ఏషిప్ షీట్స్ ని యూజ్ చేస్తారు అనమాట. ఓకే, అవే ఏషిప్ షీట్స్. ఓకే,
ఐఓసిఎల్ అవని హెచ్పిఏ అవని ఆ లోగోస్ అవన్నీ డిజైన్ చేయడానికి ఎసిప్ షీట్స్ని యూజ్ చేస్తారు. ఓకే, సో అలాంటి కేసెస్లో మనం ప్రతిసారి అది ఫేడ్ అయినప్పుడు రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం ఈ టెంపరీ ఫ్యాజనర్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, టెంపరీ ఫ్యాజనర్స్ ఆర్ ఆల్సో నోన్ as threaded and non-threaded. Okay, coming to the permanent. These are single-use fasteners designed to join two objects permanently. Okay, once these fasteners installed, it cannot be removed. Removing it can lead to destroying it. Okay, examples: rivets, nails. Okay, సో ఈవెన్ వుడ్ లో కూడా మనం ఒక వుడ్ పార్ట్ కలిపి మనం నెయిల్ అనేది ఇన్సర్ట్ చేసాం అనుకోండి. ఓకే, నెయిల్ స్ట్రైక్ చేస్తే దానికి ఎంతో కొంత డ్యామేజ్ అనేది అవుతుంది, అది రిమూవ్ చేయాలంటే, రైట్? రివిట్ కూడా అంతే. ఓకే, సో అవేంటంటే డ్యామేజ్ అయ్యి రిమూవ్ చేయాలి తప్ప నార్మల్గా ఈ టెంపరీ ఫ్యాజనర్స్గా ఇవి బయటికి రావు అన్నమాట. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఫ్యాజనర్స్ ఆర్ threaded fasteners, nuts, washers, rivets. Okay, these are the types of fasteners. Threaded fasteners. These are the most commonly used fasteners, mostly for assembling components, which can be installed or removed as per the need. Okay, so ఇన్స్టాల్ చేయడానికి రిమూవ్ చేయడానికి ఈజీగా ఉండడానికి థ్రెడెడ్ ఫ్యాజనర్స్ యూజ్ చేస్తారు అన్నమాట. సపోజ్ మనకి ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఓకే, దాని బ్యాక్ సైడ్ చూస్తే స్క్రూస్ ఉంటాయి. ఎందుకు ఒకవేళ ఏదైనా ర్యామ్ కానీ ఇలాంటివి మనం రీప్లేస్ చేయాలన్నా దానికి ఈజీగా ఉండడం కోసం మనకి స్క్రూ సెటప్ అనేది మనకి ఇస్తాడు, రైట్? సో దట్ కెన్ బి ఈజీలీ రిమూవ్డ్ అండ్ ఇన్స్టాల్డ్. ఓకే, సో అలా మనకి థ్రెడెడ్ ఫ్యాజనర్స్ అనేది యూజ్ చేస్తారు. దేర్ ఆర్ మోస్ట్ కామన్లీ యూజ్ థ్రెడ్ ఫ్యాజనర్స్ ఆర్ bolts, screws, and studs. Okay, bolts are the ones which has a head on its one end, usually the hexagonal head, and are threaded on the other end. Okay, head ఉంటుంది and remaining portion, okay, థ్రెడ్స్ ఉంటాయి. ఓకే, సో దాన్ని బోల్ట్ అని అంటారు. ఓకే, దీస్ ఆర్ యూజువల్లీ యూజ్డ్ ఇన్ కాంబినేషన్ విత్ ఎ నట్ ఆర్ ఏ వాషర్ టు హోల్డ్ ద మెటీరియల్ ఇన్ ద ఎగ్జాక్ట్ ప్లేస్. ఓకే, సో దీన్ని ఏంటంటే నట్ అండ్ బోల్ట్ అసెంబ్లీ అంటారు కదా, సో అలా నట్ కానీ వాషర్ కానీ అవి యూజ్ చేసి ఎగ్జాక్ట్ పొజిషన్లో ప్లేస్ అయ్యేలా మనం డిజైన్ చేస్తాం. ఓకే, bolts and set screws. These are usually found having a hexagonal head accompanied with a thread, which can be easily used in conjunction with a nut or a threaded hole. ఓకే, సో ఇలా నట్తో అసెంబ్లీ అయినా అవుతుంది, లేదంటే మనకి సో ల్యాప్టాప్స్లో చూసారా, సో ఓన్లీ స్క్రూనే మనం ఫిట్ చేస్తాం. ఆల్రెడీ హోల్ అనేది ఉంటుంది, దాని థ్రెడ్స్ అనేవి ఉంటాయి, రైట్? సో దాంట్లో మనకి స్క్రూ అనేది ఈజీగా ఇన్సర్ట్ అవుతుంది. జస్ట్ లైక్ దట్ ఏంటంటే ఇక్కడ ఈ బోల్ట్కి కూడా థ్రెడెడ్ నట్స్ అనేవి మెషిన్ కాంపోనెంట్ కి ఇన్సర్ట్ అయి ఉంటాయి. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు దానికి అసెంబుల్ చేసి ఉంటుంది అన్నమాట. ఓకే, దాంతోపాటే వస్తుంది. సో మనం జస్ట్ ఈ బోల్ట్స్ ని ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో అలాగైనా యూజ్ చేసు, లేదంటే నట్ అండ్ బోల్ట్ అసెంబ్లీ అయినా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, బోల్ట్స్ ఆర్ జనరల్లీ ఫౌండ్ హ్యావింగ్ ఏ షాంక్ బినీత్ ద హెడ్. ఓకే, జనరల్ గా మనం ఇది అబ్జర్వ్ చేస్తాం. ఈవెన్ ఫ్యాన్ కి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఈజీగా ఫ్యాన్ పైన మనకి రాడ్ ఉంటుంది కదా, సో దానికి క్లాంప్ ఇస్తాడు కదా, ఈ క్లాంప్ దగ్గర మనకి ఇక్కడేమో నట్ యూజ్ చేస్తాం, రైట్? ఇక్కడేమో హెడ్ ఉంటాం. ఈ పోర్షన్ మొత్తం దీనిలోనే ఖాళీగా ఉంటుంది, థ్రెడెడ్ పోర్షన్ ఏమి ఉండదు, నార్మల్గా సాఫ్ట్గానే ఉంటుంది. ఓకే, స్ట్రైట్గా ఇక్కడ ఈ నట్ బిగించే దగ్గర మనకి ఏంటంటే థ్రెడ్ పోర్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో యూ కెన్ అబ్జర్వ్ దట్. ఓకే, అదే స్క్రూ కనుకోండి. ఓకే, స్క్రూ అంటే ఇలా ఉంటుంది కదా. ఓకే, సో దీనికి ఏంటంటే ఫుల్గా హెడ్ వరకు థ్రెడ్డింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, క్యారేజ్ బోల్ట్స్. దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ కప్, స్క్వేర్, హెగ్స్ బోల్ట్స్. ఓకే, విచ్ హ్యావ్ ఏ స్మూత్ రౌండెడ్ హెడ్ అండ్ స్క్వేర్ బినీత్. ఓకే, చూసారా, స్మూత్ రౌండ్ హెడ్ ఉంది. ఓకే, స్క్వేర్ అనేది కింద ఉంటుంది. ఓకే, so these are fasteners are usually used to hold metal to wood. Okay, metal to wood
జాయినింగ్ కి దీన్ని యూజ్ చేస్తాం అనమాట, ఇలాంటి క్యారేజ్ బోల్ట్స్. ఓకే, హోల్ మెటల్ టు వుడ్. ఓకే, ఐ బోల్ట్ షేప్ చూసారు ఎలా ఉందో. సో బై లుకింగ్ ఎట్ ద షేప్ యూ కెన్ డిసైడ్ దట్ ఈస్ ద ఐ బోల్ట్. ఓకే, పైన రింగ్ లా ఉంటుంది, కిందేమో బోల్ట్ అసెంబ్లీ ఉంటుంది. Okay, these have a circular ring instead of a traditional head, and they are used to fix chain to any surface. Okay, U bolts అంటే U shape లో ఉంటుంది అలా. Okay, so these are used for upholding around objects such as pipes, tubes to the wall or any other surfaces. Okay, so మేజర్ గా ఏదైనా ఆబ్జెక్ట్ ని హోల్డ్ చేయాలి అన్నప్పుడు మనం వీటిని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దీని త్రూ మనకి షాప్స్ రన్ అవడం కానీ లేదా ఏదైనా హ్యాంగ్ చేయడానికి కానీ అలాంటి వాటికి ఈ యూ బోర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, స్క్రూస్ ఆర్ క్వైట్ సిమిలర్ టు ద బోల్ట్స్ విచ్ ఆల్సో హ్యాస్ ఏ హెడ్ ఆన్ వన్ ఎండ్ అండ్ థ్రెడ్ ఆన్ ద అదర్ ఎండ్. చూడొచ్చు ఇక్కడ మీరు, హెడ్ పైన ఉంది, కిందేమో థ్రెడెడ్ పోర్షన్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే థ్రెడ్ అనేది అప్ టు ద హెడ్ వరకు ఉంటుంది అనమాట. ఓకే, ప్రీవియస్ గా షాంక్ అనేది అబ్జర్వ్ చేస్తాం మనం బోట్ లో, బట్ ఇక్కడ ఏంటంటే ఫుల్ థ్రెడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ద మెయిన్ డిఫరెన్స్ ఈస్ ద స్క్రూ ఆర్ యూజ్ టు స్క్రూ ఇంటూ ఏ థ్రెడెడ్ హోల్. ఓకే, there are various types of screws which can be used according to the site requirements like cap screws, mechanism screws, okay, wood screws, etc. Okay, so based on the purpose and requirement మనం different types of screws ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, wood screws, these are used in wood and come in various head shapes which can be selected according to the requirement. Okay, mechanism screws are accompanied with a nut or a tapped hole. Okay, సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూస్. ఓకే, ఇది జనరల్గా మనం ఇండస్ట్రీ లెవెల్ ఇదే యూజ్ చేస్తాం. సెల్ఫ్ ట్యాపింగ్ అంటే ఏంటి, ఇదే డ్రిల్ చేసుకుంటూ పోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు దీంట్లో వుడ్ స్క్రూలు అబ్జర్వ్ చేస్తే జస్ట్ షార్ప్ ఎడ్జ్ ఉంది, సో దట్ ఇది ఏంటంటే పెనిట్రేషన్ అనేది ఈజీగా అవుతుంది. వుడ్ అనేది సాఫ్ట్ మెటీరియల్ కనుక ఓకే, బట్ ఇక్కడ మెటల్ షీట్స్ అలాంటి వాటికి అనుకోండి ఏమవుతుంది, ఇవి డ్రిల్ అవ్వవు. ఓకే, ఎంత ఉన్నా అది వుడ్ వరకే యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటి ఆల్రెడీ హోల్ ఉన్నప్పుడు మనకి ఇప్పుడు మెషిన్ స్క్రూస్ అంటే సపోజ్ మనకి ల్యాప్టాప్స్ లాంటివి చూసినప్పుడు ఇలాంటి స్క్రూస్ వాడతారు. ఓకే, సో ఎండ్ అనేది ఇలా ఉంటుంది, రైట్. సో అలాంటి స్క్రూస్కి ఆల్రెడీ మనం థ్రెడెడ్ హోల్ అనేది ఇవ్వాలి. బట్ ఇక్కడ మెటల్ వర్క్స్కి వచ్చినప్పటికి ఏం చేస్తారు, ఇక్కడ చూస్తే డ్రిల్ బిట్ ఐడియా ఉంది కదా, ఆ డ్రిల్ బిట్ లానే ఇక్కడ మనకి షేప్ అనేది ఉంటుంది అనమాట. ఎండ్లో సగం వరకు థ్రెడ్ ఉంటుంది, తర్వాత ఇక్కడ డ్రిల్ షేప్ లో మనకి డ్రిల్ అవ్వడానికి ఈజీగా మనకి అక్కడ ఫీజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఆ షేప్ అనేది అక్కడ కట్ అవుట్ అయ్యి ఉంటుంది, అందుకే సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూస్ అంటారు దీన్ని. ఓకే, సాకెట్ స్క్రూస్, ఇట్ హ్యాస్ ఏ స్మూత్ షాంక్ అండ్ హ్యాస్ అన్ ఎలన్ హెడ్. ఓకే, చూసారా, విచ్ ఆర్ ఫ్యాజన్డ్ యూజింగ్ ఏ ఎలన్ కీ. దీనికి ఏంటంటే స్క్రూ డ్రైవర్స్ యూజ్ చేస్తే రావు. ఇక్కడ స్టార్ స్క్రూ కానీ ఇక్కడ నార్మల్ ఫ్లాట్ స్క్రూ డ్రైవర్ కానీ యూజ్ చేస్తే మనకి వచ్చేస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఎలాంటి కీస్ అంటే ఎల్ షేప్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటి ఈ షేప్ ఉంది కదా, హెక్సగాన్ షేప్ లాగా, ఇక్కడ కూడా అలానే ఉంటుంది. హెక్సగాన్ షేప్ లా ఎల్ షేప్ లో మనకు ఉంటుంది, మ్యాక్సిమం చూసే ఉంటారు. ఓకే, సో అలా ఈవెన్ మనకి బైక్స్ రిపేర్ చేసేటప్పుడు చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటారు, రైట్. సో ఎలన్ కీస్ అనేవి యూజ్ చేస్తారు అనమాట. Socket screws are available in different head shapes like button, socket cap and countersunk type. Okay, grub screws, it found having no head. అంటే ప్రతిసారి మనకి ఏంటంటే హెడ్ ఉండడం వల్ల ఒక కాంపోనెంట్ పైన ఈ ప్రొజెక్షన్ అనేది వస్తుంది, రైట్. స్క్రూ అవని బోల్ట్ అవని, రైట్. సో అలాంటి టైంలో మనకి కొన్నిసార్లు వేరే కాంపోనెంట్ హిట్ అవ్వడం అలాంటివి జరగకుండా ఉండాలన్నప్పుడు మనకి ఈ గ్రబ్ స్క్రూస్ని యూజ్ చేస్తాం. గ్రబ్ స్క్రూ అంటే ఇది ఆబ్జెక్ట్ అంటే సో విత్ ఇన్ ద ఆబ్జెక్ట్ టాప్ సర్ఫేస్ లోనే మనకి ఇది ఇన్సర్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇక్కడ స్క్రూ అనేది ఉంటుంది. సో హెడ్ అనేది ప్రొజెక్షన్ అనేది ఉండదు దీనికి. సో ఏంటంటే మనం వేరే ఆబ్జెక్ట్ ఇంటర్ఫియరెన్స్ అయినా మనకి ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ గ్రబ్ స్క్రూ. ఓకే, ఓకే, దీస్ స్క్రూస్ ఆర్ యూజ్డ్ అట్ ప్లేస్ వేర్ దట్ నీడ్స్ ఏ
needs to be no movement or rotation between two parts. Okay, so that's about the grub screw. Okay, studs are different from bolts and screws as they are threaded on both ends and thus do not have any head. Okay, so షాఫ్ట్ లో తీసుకుందాం. ఓకే, ఇది ఒక షాఫ్ట్ అనుకుంటా. ఓకే, సో దీనికి సెంటర్ పార్ట్ ఏమో మనకి ఏ షాంక్, ప్రీవియస్ కేసులో మనం బోల్ట్ కేసులో మాట్లాడాం కదా, ఇక్కడ ఖాళీగానే ఉంటుంది. బట్ బోత్ సైడ్స్ మనకి థ్రెడ్డింగ్ అనేది ఇస్తాడు అనమాట. ఓకే, సో ఎక్కడ మనకి నట్ అనేది అసెంబుల్ చేయొచ్చు, ఎక్కడ కూడా నట్ అనేది అసెంబుల్ చేయొచ్చు. ఇది ఎలాంటి కేసెస్ లో అంటే కొన్నిసార్లు టూ ఆబ్జెక్ట్స్ ని అసెంబుల్ చేయాలి, అట్ ద సేమ్ టైం మధ్యలో స్పేస్ ఉండాలి అనే టైంలో ఓకే ఈ షాంక్ పోర్షన్ అనేది మధ్యలో ఉండిపోతుంది. ఇక్కడేమో థ్రెడెడ్ పోర్షన్ కనుక నట్ అసెంబుల్ చేస్తాం. ఓకే, ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ నట్ అసెంబుల్ చేయడం వల్ల ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ త్రూ హోల్ లో ఈ షాంక్ అనేది ప్లేస్ అవుతుంది. ఈ పక్కన మనకి థ్రెడెడ్ పోర్షన్స్ ని మన నట్స్ తో జాయిన్ చేయొచ్చు అన్నమాట. సో అలాంటి కేసెస్ లో మనకి ఇక్కడ ఈ టూ సైడ్స్ థ్రెడ్స్ ఉండడం వల్ల ఈ స్టడ్స్ ని మేజర్ గా యూజ్ చేస్తాం. ఓకే, దిస్ కాంపోనెంట్ ఈస్ యూజ్డ్ ఇన్ compile internally threaded holes together. Okay, nuts are used with a bolt to join two or more mechanical parts together. Okay, the most common known is hexagonal nut. Okay, ఇది జనరల్ గా మనం చూస్తూనే ఉంటాం. But there are various other types of nuts which are used according to the site requirements. Okay, so hexagonal nut, these have internal threads in them. These are the most common type of nuts and they are used in almost all types of industries with various applications. Okay, in general use చేసే నట్ ఇది. హెక్సాగోనల్ అంటే ఆ షేప్ హెక్సాగోనల్ ఉంటుంది కదా, దానికి ఆ నేమ్ ఉందన్నమాట. ఓకే, దట్ ఇస్ వై ఇట్స్ కాల్డ్ హెక్సాగోనల్ నట్. ఓకే, లాక్ నట్, దీస్ ఆర్ యూజ్డ్ టు లాక్ ద నట్ ఇన్ ప్లేస్ without clamping any other object. ఓకే, సో ఈ లాక్ నట్స్ అనేవి ఏంటంటే వైబ్రేషన్, టార్క్ అలాంటివి ఎక్కువగా ఉన్న కేసెస్ లో మనకి ఫ్యాజనర్స్ అనేవి లూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ లాక్ నట్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, నైలాన్ నట్, దీస్ నట్స్ హ్యావ్ ఎ నైలాన్ ఇన్సెట్ విచ్ డస్ నాట్ లెట్ ద నట్ లూజ్ డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ వైబ్రేషన్. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వైట్ పోర్షన్ ఉంది చూసారా, సో దట్ ప్రివెంట్స్ ద స్లైడింగ్ అన్నమాట. ఓకే, సో that is the nylon one. Okay, shear nut, these have a hexagonal gripping point which snaps off during the maximum torque, leaving just the nut, which is quite difficult to remove. Okay, సో ఈ షేర్ నట్ అంటే ఒకసారి బిగించిన తర్వాత మళ్ళీ ఇవ్వడానికి వీలు లేకుండా ఉంటుంది అనమాట. ఓకే, సో దీన్ని మేజర్ గా సేఫ్టీ పర్పస్ కి యూజ్ చేస్తారు. దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే పైన హెక్సాగోనల్ నట్ అని చూసారా, బట్ కింద మాత్రం సిలిండ్రికల్ గానే ఉంటుంది, సిలిండ్రికల్ లేదా కోన్ షేప్ లో ఉంటుంది అనమాట. సో పైన హెక్సాగోనల్ నట్ ఉంది చూసారా, సో దాన్ని మనం స్పానర్స్ తో రొటేట్ చేస్తాం. సర్టెన్ టార్క్ రీచ్ అయ్యాక ఏంటవుతుందంటే ఈ హెడ్ ఇక్కడికి ఇలా బ్రేక్ అయిపోయి జస్ట్ ఫ్లాట్ సర్ఫేస్ లానే ఉండిపోతుంది అనమాట. ఇది హెక్సాగోనల్ నట్ కదా, ఇది పైన హెక్సాగోనల్ నట్ అనుకుంటే. ఓకే, సో ఇది సర్టెన్ టార్క్ రీచ్ అయ్యాక, సో ఇది ఆబ్జెక్ట్ కదా. ఓకే, సో ఇది ఇలా ఇన్సైడ్ ఉండిపోతుంది అనమాట. ఈ పైన ఉండే పార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఓకే, సో తర్వాత మనం రిమూవ్ చేయాలన్నా అది రిమూవ్ అవ్వదు అనమాట. ఓకే, సో సెక్యూరిటీ పర్పస్ కి ఇవి మేజర్ గా యూజ్ చేస్తారు ఈ షియర్ నట్స్ అనేవి, ఎందుకంటే పైన హెడ్ అనేది రిమూవ్ అయిపోతుంది, రొటేట్ చేయడానికి అవ్వదు, రైట్. సో అలాంటి కేసెస్ లో మనం ఈ షియర్ నట్స్ అనేవి యూజ్ చేస్తాం. Wing nut, these are commonly used applications where the nut needs to be removed frequently. మనకి హాక్స్ చూసాం కదా, అక్కడ టైప్ లో ఇక్కడ మనకి బ్లేడ్ ఉంటుంది. ఓకే, ఇది హ్యాండిల్ అనుకుంటే ఇక్కడ మనకి వింగ్ నెట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు ఆ క్లాసెస్ లో చూస్తే ఇక్కడ వింగ్ నెట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇదేంటంటే ఫ్రీక్వెంట్ గా రిమూవ్ చేయాలి అనే ఆపరేషన్స్ కి ఈజీగా మనం ఇక్కడ తంబుతో
ఇక్కడ పైన ఇలా ఉంది కదా, సో థంబ్తో ఈజీగా ట్విస్ట్ చేసి మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది వింగ్ నట్. ఓకే, వింగ్ షేప్లో ఉంటుంది కనుక అది వింగ్ నట్ అని అంటారు. ఓకే, washers are the unit which are commonly used between the head of the bolt, screws, nuts and any material which is being clamped. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, రియల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇది చూసారా. సో ఒక ఆబ్జెక్ట్ కి వుడ్ కి, ఇది వుడ్ లేదా వాల్ అనుకుంటే, ఈ రెండింటికి అసెంబుల్ చేయడానికి నట్ అండ్ బోల్ట్ అసెంబ్లీ యూజ్ చేశాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది, ఈ వాషర్ పెట్టకపోతే ఈ బోల్ట్స్ అనేవి బోల్ట్ కానీ నట్ కానీ లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఇది పెట్టడం వల్ల యూనిఫామ్ గా ప్రెజర్ డిస్ట్రిబ్యూట్ అయ్యి సో టైట్ గానే పట్టుకుని ఉంటుంది. ఈవెన్ వైబ్రేషన్స్ వచ్చినా అంత వేగంగా రిమూవ్ అవ్వన్నమాట. ఓకే, సో ఇక్కడ చెప్పాడుగా, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది వాషర్ ఈస్ టు ఇంక్రీజ్ ద బేరింగ్ ఏరియా ఆఫ్ ది హెడ్ అండ్ మీన్ వైల్ ఆల్సో ప్రొటెక్ట్ ద మెటీరియల్ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ డ్యామేజ్. ఓకే, డ్యామేజ్ అవ్వకుండాను దట్టు బేరింగ్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి, అంటే యూనిఫామ్ గా ప్రెజర్ డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. దేర్ ఆర్ న్యూమరస్ టైప్స్ ఆఫ్ వాషర్స్ విత్ డిఫరెంట్ యూజెస్ అండ్ ఫంక్షన్స్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్ప్లిట్ నట్ వాషర్ అనమాట. ఓకే, ఇక్కడ రౌండ్గా ఉంది. అలా డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ వాషర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ఫ్లాట్ వాషర్. ఓకే, ఫెండర్ వాషర్, ఫిషింగ్ వాషర్ అంటే కప్లా ఉంది చూసారా, అలా ఉంటుంది అనమాట. ఇది స్ప్లిట్ లాక్, ఇది ఎక్స్టర్నల్ టూత్ లాక్ అన్నమాట. ఇది ఇంటర్నల్ టూత్ లాక్. అంటే బేస్డ్ ఆన్ ద వర్క్ మనం ఒక్కొక్క దాన్ని ప్రిఫర్ చేస్తాం అనమాట. ఓకే, ఇది స్క్వేర్, టార్క్, ఇలా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి అన్నమాట వాషర్స్. రివెట్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇన్ పర్మనెంట్ ఫ్యాజనింగ్స్. ఓకే, సో మనం ప్రీవియస్ కూడా మనం డిస్కస్ చేసాం రివెట్స్ గురించి, రైట్. సో విచ్ వన్ ఇన్స్టాల్ కెనాట్ బి రిమూవ్డ్ అండ్ రీయూజ్డ్. వన్స్ ఇన్స్టాల్ చేశాక అది రిమూవ్ చేయడానికి అవ్వదన్నమాట. ఓకే, డ్యామేజ్ చేసి చేయడం తప్ప ఆల్టర్నేటివ్ అనేది ఉండదు మనకి. ఓకే, సో rivets are used in various industries to fulfill various applications but are most commonly used to join metal sheets and plates. Okay, so this is how it gonna work. చూసారా, అది రివిట్ అనమాట. ప్లేట్లోకి ఇన్సర్ట్ చేశారు, అలా టైట్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా పార్ట్ అనేది మ్యాండ్రిల్ అంటారు, అది రిమూవ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అలా అది గన్ అనమాట, రివిట్ గన్. అది టైట్ చేశాక చూసారా, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్. ఒక సర్టెన్ ప్రెషర్ రీచ్ అయ్యాక నాచ్ అనేది, నాచ్ దగ్గర ఉండే మెటీరియల్ బ్రేక్ అయిపోతుంది, పై పార్ట్ మ్యాండ్రిల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, బాడీ అనేది విత్ ఇన్ ద ప్లేట్స్ అనేది ఉంటుంది. ఓకే, జస్ట్ అబ్జర్వ్ చేయండి మళ్ళీ. చూసారు, ఇక్కడ నాచ్ అనేది ఉంది, అక్కడ బ్రేక్ అయిపోయింది అనమాట. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రివిట్స్. ఓకే, ఈ రివిటింగ్ లో కాకింగ్ అండ్ పుల్లరింగ్ అనేది చాలా వరకు అడిగే ఛాన్స్ ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ ప్రొసీజర్ దట్ వీ గోనా ఫాలో. ఓకే, రివిటింగ్ చేసేటప్పుడు మేజర్గా ఇండస్ట్రీ లెవెల్లో మనకి కాకింగ్ అండ్ ఫుల్లరింగ్ అనేది యూజ్ చేస్తారన్నమాట. ఓకే, సో కాకింగ్కి వస్తే ఇక్కడ చూసారా, నేరో టూల్ ఉంది, నేరో అండ్ రిలేటివ్లీ షార్ప్ టూల్ అనేది యూజ్ చేస్తారు. ఇది దేనికి ఏంటంటే లీక్ ప్రూఫ్ జాయింట్స్ని అచీవ్ చేయడం కోసం ఈ కాకింగ్ అండ్ ఫుల్లరింగ్స్ని యూజ్ చేస్తారన్నమాట. ఓకే, సో ఇట్ ఫోకస్ ఆన్ ద స్పెసిఫిక్ ఎడ్జ్ పాయింట్. ఓకే, హై రిస్క్ ఆఫ్ స్కోరింగ్ ద ప్లేట్. ఓకే, సో ప్లేట్స్ ఇలా ఉంటాయి కదా, సో ఈ టూ ప్లేట్స్ని మనం రివిట్స్తో జాయిన్ చేస్తాం. ఓకే, సో ఈ ప్లేట్స్ మధ్య లీక్ అవ్వకుండా ఉండడం కోసం ఈ టూల్ని ప్లేస్ చేసి హ్యామర్ చేస్తాం అన్నమాట. దీని మీద ప్రెజర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ మెటల్ అనేది డిఫార్మ్ అయ్యి రెండు జాయినింగ్ అనేది జరుగుతుంది. ఓకే, లీక్ ప్రూఫ్ జాయింట్స్ అనేవి జరుగుతాయి. ఫుల్లరింగ్లోనే అంతే, కాకింగ్లో కూడా అంతే. ఇక్కడ కూడా చూసారా, హెడ్ ఆఫ్ ది రివిట్కి మనం ఇక్కడ
ఈ టూల్ని పెట్టి అప్లై చేస్తాం అనమాట. ఓకే, సో దట్ రివిట్ అనేది లీక్ ప్రూఫ్గా అవుతుంది అనమాట. ఓకే, సో ఫుల్లరింగ్స్ ఏంటంటే వైడ్ టూల్ యూజ్ చేస్తాం. ఓకే, డిస్ట్రిబ్యూట్స్ ప్రెజర్ ఓవర్ ద ఎంటైర్ ఏజ్. ఓకే, సేఫర్ ఫర్ ద మెటల్. ఓకే, సో ఇది మేజర్గా ఏంటంటే బాయిలర్స్ అలాంటి ప్లేసెస్లో లీక్ ప్రూఫ్ జాయింట్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే బాయిలర్ అనేది సెటప్ ప్రెజర్స్ని విస్ట్రాన్ చేయలేక మనకి లీక్ ప్రూఫ్ జాయింట్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో మనకి అవి అచీవ్ చేయడానికి ఫుల్లరింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది ఫుల్లరింగ్. ఓకే, సో రివిట్స్ యూజ్ చేసేటప్పుడు మేజర్గా కాకింగ్ అండ్ ఫుల్లరింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తారన్నమాట ఇఫ్ నీడెడ్. ఓకే, that is about the fasteners. Okay, so if you have any doubts and queries, just feel free to ask. Okay, if you want any conceptual explanation, just let me know. I will do that. Okay, thank you.